జై శ్రీ మాతాజీ. హెల్త్ సెమినార్ రిఫరెన్స్ డాక్టర్ ఇరా జోషి ఎట్ కృష్ణ పూజ 2017 మరియు మిసెస్ రాయ్ ఎట్ కానాజారి సెమినార్. ఇది లెక్చర్ లాంటిది కాదు. ప్రతి విషయం మనకే చెప్పారనుకుని అనుభవపూర్వకంగా మనం పాటించాలి. మన సహజయోగులు అందరూ ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. మన వైబ్రేటరీ అవేర్నెస్ని పెంపొందించుకోవడం మనకి ఏకైక లక్ష్యం అయి ఉండాలి. ఇలాంటి సెమినార్లో కానీ పూజలో కానీ చెప్పే ప్రతి విషయం మనం ప్రాక్టికల్గా అనుభూతిని పొంది అందరికీ ఈ విషయాల్ని చెప్పాలి. ఇందులో చెప్పే ప్రతి విషయం రాసుకొని పక్కవారిని వైబ్రేషన్స్ రూపంలో అర్థం చేసుకొని అతను లెఫ్ట్లో ఉన్నాడా రైట్లో ఉన్నాడా అని తెలుసుకొని దానికి తగినట్లు ప్రవర్తించాలి. ప్రతి విషయం ప్రాక్టికల్గా అప్లై చేసి మాత్రమే మనం నేర్చుకుంటాం. మనం ప్రక్కవారిని మా వైబ్రేషన్స్ని చెక్ చేయండి అని కానీ ఈ పనిని నేను చేయాలా వద్దా అని వైబ్రేషన్స్ చూడండి అని కానీ మనం అడగకుండా మనమే నేర్చుకోవాలి. మనం స్వయం గురువు అవడం లక్ష్యంగా పెట్టుకొని శ్రీ మాతాజీ గారికి మీకు మధ్యలో ఎవరూ లేరని గ్రహించాలి. ఈ ఆడియో కేవలం విని వదిలేయకుండా మిగతా సహజయోగులందరికీ పంపి తెలుగు మాత్రమే అర్థమయ్యేవారికి దోహదపడవలసినదిగా ప్రార్థన. సహజయోగంలో మన ఆత్మోన్నతి ఈ 7 చక్రాలు నాడుల ద్వారానే అవుతుంది. దానిని పెంపొందించడానికే ఈ మెడికల్ సెమినార్. ఇందులో మేము తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే శ్రీ మాతాజీ గారిని మరియు సహజయోగులైన మీ అందరినీ క్షమించమని ప్రార్థన. మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనాల్లో విన్నాం సహజయోగం అనుభవపూర్వకంగా పనిచేయబడుతుంది అని. ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మనలో 3 నాడులు అనగా రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మరియు మధ్యనాడి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కలవు. ఇవి 3 అటానమస్ నర్వస్ సిస్టంలోకి వస్తాయి. ఆటో అంటే స్వతహాగా మనం అన్నం తిన్నాక దాన్ని అరిగించుకోవడానికి మనం ఏ ప్రక్రియ చేయనవసరం లేదు. దానంతట అదే అరిగిపోవడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాటంతట అవే నడవడాన్ని ఆటోమేటిక్గా పనిచేయడం అంటారు. అస్వస్థత ఎక్కడ పుడుతుందో సహజయోగం అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. మనలో మనశ్శాంతి పెరిగే కొద్దీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. హెల్తీ బాడీ ఈజ్ ఓన్లీ బై ప్రోడక్ట్ ఆఫ్ సహజయోగా మెడిటేషన్. మనం ఒక రోడ్డు దాటుతూ ఉండగా ఒక వాహనం మన ఎదురుగా వస్తే మన శరీరం ఆ పరిస్థితికి అనుగుణంగా దానంతట అదే పనిచేస్తుంది. గుండెదడ పెరిగి శ్వాస వేగవంతమై మన కండరాల్లో కాంట్రాక్షన్స్ అయ్యి మనం వెంటనే ఆ ఆపద నుండి బయటపడతాం. దీన్ని మన మెడికల్ టర్మినాలజీలో ఫైట్, ఫ్రైట్, ఫ్లైట్ ఫెనామినా అంటారు. దీని ద్వారా దానిని ఎదిరించడమో లేదా తప్పించుకొని పారిపోవడమో జరుగుతుంది. మనకి ఆ అపాయం తప్పిపోయాక అదే హార్ట్ బీట్ నార్మల్కి వస్తుంది, రక్త ప్రసరణ నార్మల్కి వస్తుంది, మన కండరాలు నార్మల్ అవుతాయి. ఇందాక మన గుండెదడని శ్వాసను వేగవంతం చేసింది మనలోని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు వాటినే నార్మల్గా చేసింది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మనకి సహజయోగంలో మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అందుకే మనం ఈజీగా బ్యాలెన్స్లోకి వస్తాం. ఒక సహజయోగి ఒత్తిడికి లోనైనా వెంటనే ఈ పారాసింపథెటిక్ యాక్షన్ వల్ల బ్యాలెన్స్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు సహజయోగి ఆరోగ్య విషయాలకు వద్దాం. మంత్రం లేని అక్షరం లేదు, ఔషధ విలువలు లేని మూలం లేదు, యోగ్యత లేని మనిషి లేడు. కానీ శోధన చేసి వాటిని బయటకు తీసే వ్యక్తి కావాలి అని వేదాలలో ఉంది. ఇది మన అదృష్టం. మనకు ఈ కార్యాన్ని శ్రీ మాతాజీ గారు నిర్వర్తించి మన చక్రాల్ని నాడుల్ని బాగుపరుచుకొని సహజయోగంలో ఎలా ఎదగాలో సవివరంగా చెప్పారు. కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు
మనలో లెక్కలేనన్ని శక్తులు ఉత్పన్నమవుతాయి. దీనివలన మనం పరిపూర్ణ మార్పును మనలో గమనించవచ్చు. అందువలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కుండలిని మెదడులోని లింబిక్ ఏరియాపై ప్రభావం చూపడం ద్వారా మనలో కోపం యొక్క ప్రభావాన్ని, మంచి చెడ్డల భావాలని, మన పాజిటివ్ మరియు నెగటివ్ అటిట్యూడ్ని, ఆకలి వేయడాన్ని ఏ భాగమైతే కంట్రోల్ చేస్తుందో ఆ భాగం మీద మనకి కంట్రోల్ వస్తుంది. అందుకే మనం ఎవ్వరికీ చెప్పనవసరం లేదు, కోపం తగ్గించుకోండి, మద్యపానం వదలండి, సిగరెట్ వదలండి అని. వారంతట వారే వదిలేస్తారు. మనం ప్రతిరోజు ధ్యానం, ఫుడ్ సోక్, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ పబ్లిక్ ప్రోగ్రాంకి, సెమినార్లకి వెళ్తే మన స్థితి మెరుగుపడి స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతున్నాయని మనకే తెలుస్తుంది. మరియు ఎండార్ఫిన్స్, మంచి హార్మోన్లు, యాంటీబాడీస్ వాటంతట అవే పెరిగి చాలా రోగాల నుండి మనకు తెలియకుండానే విముక్తి లభిస్తుంది. తద్వారా మన చేతి వేళ్ల మీద వచ్చే చైతన్య తరంగాల ద్వారా మనకి ఏది తప్పో ఏది ఒప్పో ఇట్టే తెలుస్తుంది. ఈ యొక్క వైబ్రేషన్స్కి మనల్ని నెగిటివిటీ వైపు వెళ్లకుండా నిరోధించే శక్తి ఉంటుంది. రెగ్యులర్ ఫుడ్ సోక్ వల్ల 80% అస్వస్థతల నుండి మనం కాపాడబడి మిగతా 20% మనం ట్రీట్మెంట్ల ద్వారా కొన్నింటిని వదిలి కొన్నింటిని అలవరుచుకొని అన్ని రుగ్మతుల నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వారు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అని చెప్పారు. శ్రీ మాతాజీ గారి కృప వలన ఇట్టే మన జీవన విధానాలు ధ్యానం వల్ల మారి మనం ఆరోగ్య ఆనంద జీవనాన్ని గడిపే అవకాశం ఉంది. దశాబ్దాల క్రితం శ్రీ మాతాజీ గారు చెప్పిన విషయాన్ని WHO వారు ఇప్పుడు ఆమోదించారు. మన సహజయోగులకి త్వరగా ఏ అస్వస్థత రాకుండా రోగనిరోధక శక్తి ధ్యానంలో శ్రీ మాతాజీ గారు పెంపొందించుతారు. ఒకవేళ చిన్న రుగ్మతలు వచ్చినా అతి తక్కువ మందుల ద్వారా తగ్గుతాయి. మన శారీరక మరియు మానసిక బాధలు, సమస్యలు తొలగాలంటే ధ్యానం మాత్రమే సహాయపడుతుంది. మనకి ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ముందుగా మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అలాగే నిత్యం మనం చేసే ధ్యానంలో కానీ ఫుడ్ సోకింగ్లో కానీ ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. ముందుగా కుండలిని జాగృతి, 3 మహామంత్రాలు, 5 నిమిషాల నిశ్శబ్ద ధ్యానం చేసి శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకుని మాత్రమే ఏదైనా క్లియరెన్స్ చేసుకోవాలి. మన సహజయోగుల బ్రహ్మాస్త్రం శ్రీ గణేశ ధర్వశీర్షం. అందువలన మనకి ఇబ్బంది ఉన్న చోట కుడి చేయి ఉంచి శ్రీ మాతాజీ గారి ముందు శ్రీ గణేశ అథర్వశీర్షం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇడానాడి, ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. ఇడానాడి మన ఎడమవైపు ఉంటుంది. దీనిని లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. మన గతం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. మన చిన్నతనం యొక్క జ్ఞాపకాలు కానీ, దాని ద్వారా మనలో పెరిగిన కండిషనింగ్స్ కానీ, అలవాట్లు కానీ మనలోని ఇడానాడిలో నిక్షిప్తమై ఉంటాయి. ఒక వ్యక్తి గతం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ అది అలా చేసి ఉండకూడదు, ఇది ఇలా అయి ఉండకూడదు అని ఆలోచనల్లో ఉన్నట్లయితే అతను ఎడమ పార్శ్వపు వ్యక్తి అని శ్రీ మాతాజీ గారు నిర్ధారించారు. ఇటువంటి వ్యక్తి బద్ధకంగా ఇతరుల మీద చాడీలు చెబుతూ భావనాలోలుడై కన్నీటి పర్యంతం అవుతూ రోగాల బారిన పడినవాడై ఉంటాడు. ఇతను ప్రతి మాట ముందు కాదు అనే పదం వాడుతూ ఉంటాడు. నేను ఈ పనిని చేయలేను అంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిగా మిగులుతాడు. ఇలాంటి వ్యక్తికి ఎడమవైపు రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఇతనికి మానసిక ఇబ్బందులు అనగా సైకోసోమాటిక్ డిసీజెస్ తరచుగా ఉంటాయి. అవి పెరిగి పెరిగి బిహేవియర్ టెండెన్సీస్ మీద ప్రభావం చూపి డిప్రెషన్లోకి నెట్టి ఆత్మహత్య చేసుకునేంతగా ప్రేరేపిస్తాయి. ఇలాంటి వ్యక్తికి స్కిన్ అలర్జీస్, కీళ్లల్లో కండరాల్లో నొప్పి చాలా కాలం పాటు బాధిస్తూ ఉంటాయి.
ఈ వ్యక్తిలో అవయవాలన్నీ స్లోగా ఉంటాయి. స్లిప్ డిస్క్, స్పాండిలైటిస్ లాంటి వ్యాధుల బారిన పడతారు. ఈ వ్యక్తి ఎప్పుడూ బాధని వ్యక్తపరుస్తూ ఉంటాడు. మన ఎడమ అరచేతిలో అన్ని చక్రాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడెడ్ వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. ఈ వ్యక్తి లో బ్లడ్ ప్రెషర్తో ఉండి బలహీనంగా ఉంటాడు. చిన్న పని చేసినా గుండె దడ వచ్చి హార్ట్ బీట్ పెరిగి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ఎనీమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సొల్యూషన్: ఈ నాడిని శుభ్రపరచుటకు మనం క్యాండిల్ ట్రీట్మెంట్, మట్కా, గోరువెచ్చని నీటితో ఉప్పు నీటి చికిత్స వంటివి ఉపయోగించాలి. ఎపిలెప్సీ లాంటి అతి తీవ్ర లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఫుడ్ సోకింగ్ చేయకూడదు. శ్రీ మాతాజీ గారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పారు. శ్రీ మాతాజీ గారు ఇంతవరకు చేసిన మహిమలు, చూపిన మిరాకిల్స్ని ఎక్కువగా నెమరు వేసుకుంటూ ఇతరులకు చెప్పి ఆనందాన్ని పొందితే ఎడానాడి సులభంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా శ్రీ మాతాజీ గారిని శ్రీ మహాకాళి రూపంలో ప్రతిరోజు పూజించి కొవ్వొత్తి ఎడమ చేయి దగ్గర పెట్టి శ్రీ మహాకాళి 108 నామాలు క్రమం తప్పకుండా తీసుకున్న ఎడల ఒక వారం లేదా నెలలో మనం ఎడమవైపు రుగ్మతల నుండి బయటపడవచ్చు. పింగళా నాడి ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. పింగళా నాడి మన కుడివైపున ఉంటుంది. దీనిని రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ వ్యక్తి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ పక్కవారికి తన భవిష్యత్ ప్రణాళికలను ఎక్కువగా చెప్తూ ఉంటాడు. భవిష్యత్తులో డబ్బు సంపాదన గురించి, పదవి హోదాల గురించి ఆలోచనలతో అతివాదులుగా ముద్ర కలిగి ఉంటారు. వ్యాపారం, కుటుంబం, పిల్లలు ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉండేవారికి పింగళా నాడి ఖర్చు అయి కుడి పార్శ్వపు వ్యక్తులుగా మిగులుతారని శ్రీ మాతాజీ గారు నిర్ధారించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అహంకారం కలిగి ఉంటారు. అందరితో నేను ఇది చేశాను, శ్రీ మాతాజీ నాతో అలా చేయించారు, నేనే అంతా చేయించాను అనే మాయలో ఉంటారు. చిరాకుగా మాట్లాడుతూ గొడవలని ప్రేరేపించుతూ ఉద్రేకతతో ఉంటారు. ప్రతి పని పరుగుల మీద చేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తికి హై బ్లడ్ ప్రెషర్ మరియు షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. పింగళా నాడి వలన వేడి ఎక్కువ జనరేట్ అవుతుంది. ఏ విధంగా కొవ్వొత్తి యొక్క మంట పైకి వెళ్తుందో అలాగే కుడివైపు స్వాదిష్టానం నుండి వేడి పై దిశగా లివర్ని చేరి కోపం పెరిగి జీర్ణకోశ ఇబ్బందులు బయలుదేరుతాయి. ఈ అతి ఉష్ణం ఇంకా పైకి హృదయం మరియు ఊపిరితిత్తులకు చేరి ఆస్తమా మరియు చిన్నతనంలో హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ వేడి ఇంకా కంఠభాగానికి చేరి అక్కడ ఓకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఉష్ణం ఇంకా పైకి వెళ్ళి మన మెదడులోకి చేరి తలనొప్పి, మైగ్రేన్, టెన్షన్, పక్షవాతం వరకు తీసుకువెళ్ళే ప్రమాదం ఉంది. సొల్యూషన్: ఈ నాడి మనం ఫుడ్ సోక్ ఐస్ ప్యాక్తో క్లియర్ చేసుకుంటాం. ఐస్ ప్యాక్ మన కుడి స్వాదిష్టానం, కుడి ఆజ్ఞ, వెనక ఆజ్ఞల మీద పెట్టుకోవడం వల్ల అక్కడ వేడిని తగ్గిస్తుంది. ఈ వ్యక్తి దినచర్యలో ప్రతి పనిని శ్రీ మాతాజీ గారిని హృదయంలో పెట్టుకుని సంపూర్ణ శరణాగతితో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా శ్రీ మాతాజీ గారిని శ్రీ మహాసరస్వతి రూపంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజించి హనుమాన్ చాలీసా ఉప్పు నీటి చికిత్సలో చేయవలసి ఉంటుంది. ధ్యానం కానీ, పూజ కానీ, సామూహికత కానీ వినమ్రతతో, శ్రద్ధాభక్తులతో హాజరు అయిన సత్వరం ఉపశమనం లభిస్తుంది. సుషుమ్నా నాడి క్వాలిటీస్. సుషుమ్నా నాడి మన మధ్య భాగంలో ఉంటుంది. దీనిని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. కుండలిని మధ్య భాగంలోనే పైకి వస్తుంది. ప్రతి చక్రంలో పారాసింపథెటిక్ మరియు సింపథెటిక్ కలిసి పనిచేస్తాయి. మన చక్రాల్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు. ఇవి విడుదల చేసే హార్మోన్లు వేరువేరు విధాలుగా మన శరీరంలో పనిచేయడాన్ని
ఇంకా సైన్స్ వివరించలేకపోతోంది. కానీ శ్రీ మాతాజీ గారు ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల అలా సాధ్యపడి మనిషి తక్షణమే బ్యాలెన్స్లోకి వస్తారని చెప్పారు. అందువలన మనం అన్ని రుగ్మతల నుండి బయటపడతాము. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వలన మన సుషుమ్న పరమ చైతన్యంతో అనుసంధానించబడి ప్రతి రుగ్మత సులువుగా నయమవుతుంది. మూలాధార చక్ర క్వాలిటీ. వెన్నెముక చివరి భాగం క్రింద ఈ చక్రం కలదు. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవుడు శ్రీ గణేశుడు. ఈయన గుణాలు అమాయకత్వం, అభూతితత్వం కలిగి ఉండి కపటం, కుయుక్తి లేకపోవడం. మన యొక్క అస్తిత్వం మనకి మూలాధార చక్రం వలన వస్తుంది. మన సంపూర్ణ ప్రగతి ఈ చక్రం మీద ఆధారపడి ఉంది. మన మూలాధారం ఎంత పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటే మన మిగతా చక్రాలకి అంత మద్దతు లభిస్తుంది. మనకి శ్రీ గణేశుడు దిశానిర్దేశంలో తోడ్పడతాడు. మనం ఏ చెడు వలయాల్లో తాంత్రిక మాంత్రిక శక్తులకి చిక్కకుండా శ్రీ గణేశుడు కాపాడుతాడు. మనకి మానసిక సంతులనని ఇచ్చి కుండలిని మాతను పై చక్రములకు చేరుస్తాడు. మన అన్ని చక్రాల్లో శ్రీ గణేశుడు అష్టవినాయక రూపాల్లో ఉంటాడు. అందువలన ఈ చక్రాన్ని కాపాడుట అత్యవసరం. కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుడు అన్ని రకాల అసుర సంహారం చేసి మన ఉత్థానంలో ఉన్న అన్ని అవరోధాలు గణాల ద్వారా నిర్మూలిస్తాడు. ఇందువలన మనం ప్రతిరోజు శ్రీ గణేశుని మీద, శ్రీ కార్తికేయుని మీద ధ్యానం తప్పనిసరిగా చేసి మన మూలాధారంను శుభ్రపరచుకోవాలి. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. ఈ చక్రం యొక్క గుణములకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన ఎడల మనలో ఈ చక్రం క్షీణిస్తుంది. మనలో అపవిత్ర ఆలోచనలు వచ్చినా చేసినా మనం కుగురువుల దగ్గరకు కానీ అగురువుల దగ్గరకు కానీ వెళ్ళినా, తాంత్రిక క్రియలు చేతబడులు చేసినా చేయించినా, డ్రగ్స్ తీసుకున్నా ఈ చక్రము పవిత్రత కోల్పోతుంది. మలమూత్ర విసర్జన మరియు ప్రత్యుత్పత్తిలో సమస్యలు ఉన్న ఎడల అవి ఈ చక్రంలో గల శ్రీ గణేశుని పునరుద్ధపరచుట వలన తొలగిపోతాయి. మన వ్యక్తిత్వము ఆనందరహితంగా ఉండి అసాధారణ వ్యక్తిత్వం ఉన్నట్లయితే ఈ చక్రంలో స్థిరత్వం లేదని గ్రహించాలి. మగవారిలో ప్రొస్ట్రేట్ గ్లాండ్లో ఇబ్బందులు, పైల్స్, విరోచనాలు, మలబద్ధకం వంటి వ్యాధులు ఈ చక్ర లోపం వల్ల వస్తాయి. ఆడవారిలో రైట్ మూలాధారలో ఇబ్బంది వలన మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ఇబ్బందులు, ఎక్కువ రక్తస్రావం అవ్వడం, అతిగా యూరినేషన్ అవ్వడం, మలబద్ధకం లాంటివి వస్తాయి. మలబద్ధకానికి 2 కారణాలు ఉంటాయి. లివర్ నుండి వేడి మూలాధారానికి రావడం వలన కానీ, లేదా లెథార్జిక్ లివర్ లేదా బద్ధకపు పేగుల మూలాన వస్తుంది. ఈ మూలాధారంలోని అతి వేడి వలన పైల్స్ వస్తుంది. లెఫ్ట్ మూలాధార వీక్ అయితే ఎయిడ్స్, మస్కులర్ డిజార్డర్, కండరాల ఇబ్బందులు లాంటివి వస్తూ ఉంటాయి. ఆడవారిలో ఫైబ్రాయిడ్, యుటరస్ ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి భయంకర రోగమైనా మూలాధారం నుండే ఉద్భవిస్తుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్, క్యాన్సర్ కూడా మూలాధారం పాడవడం వల్ల వస్తాయి. అందువలన మనం మన మూలాధారాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ధ్యానించడం అత్యవసరం. సొల్యూషన్. ధ్యానంలో లోతు పెరిగి శ్రీమాతాజీతో ఏకాకారతను పొందు విధంగా ధ్యానించాలి. శ్రీ గణేశుని వలె మనల్ని తీర్చిదిద్దమని ప్రేమాభావంతో శ్రీమాతాజీ గారిని నిత్యం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నిత్యం మూలాధార దళములపై ధ్యానం చేసిన ఎడల మనకి మూలాధారం త్వరగా బాగుపడుతుంది. స్వాధిష్టాన చక్రం క్వాలిటీ. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతి. పరమాత్మ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సృజనాత్మకతను నింపుతాడు. కానీ మనిషి ఈ ప్రపంచ మాయలో పడి ఆ గుణాలను మరచి బ్రతుకుతూ ఉంటాడు. స్వాధిష్టాన చక్రం జాగృతి అవడం వల్ల మనలో కళ, సృజనాత్మకత వంటి సుగుణాలు మరలా ఉత్పన్నమవుతాయి. అందువలన ఒక వ్యక్తి చిన్న కవితలు రాసేవాడు పెద్ద కవిగా మారుతాడు. పాటలు పాడే వ్యక్తి పెద్ద గాయకుడవుతాడు, చిత్రకారుడవుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చక్రం వల్ల శ్రీమాతాజీ మన చేత కొత్త సహజయోగులను తీర్చిదిద్దిస్తారు. మన కడుపులో స్వాధిష్టానం, నాభి, భవసాగరం ఉంటాయి. మన ఉదర భాగంలో చాలా రకాల అవయవాలుంటాయి.
అందువలన ఒక అవయవంలో కలిగే ఇబ్బందికి కారణం వేరే అవయవం అవుతుంది. అందుకే డాక్టర్స్ అవర్ స్టమక్ ఈజ్ టెంపుల్ ఆఫ్ సస్పెన్స్ అంటారు. లివర్, పేగులు ప్రత్యుత్పత్తి అవయవాలు, స్ప్లీన్, పాన్క్రియాస్, కిడ్నీల పోషణ స్వాదిష్టాన చక్రం చూసుకుంటుంది. ఇది కాకుండా మన మెదడుకి శక్తినిచ్చే అత్యవసర కార్యం ఈ చక్రం చేస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. ఒక వ్యక్తి రైట్ సైడెడ్ అయ్యి భవిష్యత్తు గురించి, వ్యాపారం గురించి ఎక్కువగా ఆలోచిస్తే కుడి స్వాదిష్టానం తీవ్రంగా దెబ్బతింటుంది. మన మెదడు మాస్టర్ ఆర్గాన్ కాబట్టి మెదడుకు సంబంధించిన ఫ్యాట్ సెల్స్ ఈ చక్రం ఇస్తూ ఇతర అవయవాల్ని పట్టించుకోదు. అందువలన లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, పాన్క్రియాస్ ప్రాబ్లమ్స్, అరుగుదల శక్తి తగ్గడం వంటివి వస్తాయి. ఇవన్నీ కుడి స్వాదిష్టానం మెరుగుపడడం ద్వారా నివారించవచ్చు. కుడి స్వాదిష్టానం మరియు మధ్య స్వాదిష్టానం ఒకేలా మన భౌతిక శరీరంలో పనిచేస్తాయని శ్రీమాతాజీ గారు చెప్పారు. లెఫ్ట్ స్వాదిష్టానం యొక్క కనెక్షన్ మన బ్యాక్ ఆజ్ఞలోని మనసుకు ఉంటుంది. జరిగిపోయిన విషయాలలో విలవిల్లాడుతున్న వ్యక్తులకు ఈ లెఫ్ట్ స్వాదిష్టానం దెబ్బతింటుంది. ఇలాంటి వ్యక్తులకి సైకోసోమాటిక్ డిసీజెస్ ఉత్పన్నమవుతాయి. అతనికి ప్రవర్తనా లోపం, ఎపిలెప్సీ, మెంటల్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. మానసిక రుగ్మతలున్నవారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడినా తగ్గదని సైక్రియాటిస్టులే చెప్తారు. కానీ మన సహజయోగులకి మాత్రం అది తీవ్ర ఎడమ పార్శ్వపు ఇబ్బంది అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి మధ్య పార్శ్వంలోకి వస్తాడో అన్ని ఇబ్బందుల నుండి బయటపడతాడు. డయాబెటీస్, మధుమేహం 3 చక్రాల ఇబ్బంది వలన వస్తుంది. కుడి స్వాదిష్టానం ప్లస్ కుడి ఆజ్ఞ మరియు ఎడమ నాభి వీటిని శుభ్రపరిస్తే మధుమేహం తగ్గుతుంది. పిల్లలు పుట్టకపోవడానికి కుడి లేక ఎడమ స్వాదిష్టాన లోపం కారణం అవ్వచ్చు. అది లెఫ్ట్ స్వాదిష్టాన లేక రైట్ స్వాదిష్టాన ఏదో తెలియాలంటే వైబ్రేషన్స్ ద్వారా మనం నిర్ధారించుకోవాలి. అలాగే ఎక్కువ రైట్ సైడ్ అయినా పిల్లలు పుట్టరు. స్వాదిష్టాన వీక్ అవ్వడం ద్వారా స్కయాటికా అనే రుగ్మత వస్తుంది. ఈ నొప్పి ఎడమవైపు వస్తే మనం లెఫ్ట్ స్వాదిష్టాన క్లియర్ చేసుకోవాలి. అదే నొప్పి కుడివైపు వస్తే మనం రైట్ స్వాదిష్టాన క్లియర్ చేసుకోవాలి. నడుము క్రింది భాగంలో నొప్పి వస్తే రైట్ స్వాదిష్టాన క్లియర్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్, చపల చిత్తం ఉంటే వాళ్ళకి రైట్ స్వాదిష్టాన ఓవర్ యాక్టివ్గా ఉందని గ్రహించాలి. బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లెఫ్ట్ స్వాదిష్టానం వల్ల వస్తాయి. స్లిప్ డిస్క్, ల్యాన్బర్గో లాంటివి లెఫ్ట్ స్వాదిష్టాన ఇబ్బంది పడడం వల్ల వస్తాయి. సొల్యూషన్: స్వాదిష్టానం మెరుగుపడడం వలన ఓవర్ యాక్టివ్ థింకింగ్, అతిగా ఆలోచించడం, కన్ఫ్యూజన్ తగ్గుతాయి. కాబట్టి మన స్వాదిష్టాన చక్రాన్ని మెరుగుపరచమని శ్రీమాతాజీ గారిని నిత్యం ధ్యానంలో అడగవలసి ఉంటుంది. నిర్మల విద్యలో ఉన్న 21 బ్రహ్మదేవ సరస్వతి నామాలు తీసుకుంటే మంచిది. మనం లెఫ్ట్ సైడ్ అయి ఉంటే మన లెఫ్ట్ స్వాదిష్టాన దగ్గర క్యాండిల్ పెట్టుకొని, మనం రైట్ సైడ్ అయి ఉంటే లివర్ మీద ఐస్ ప్యాక్ పెట్టుకొని ధ్యానం చేయవలెను. నాభి చక్ర క్వాలిటీ. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీ విష్ణు. లక్ష్మీదేవి కమలం మీద ఎటువంటి బరువు వేయకుండా నుంచుంటారు. ఒక చెయ్యి చేసే దానం రెండో చేతికి తెలియకుండా ఇస్తే లక్ష్మీపతి అని 10 మందితోనూ అనిపించుకుంటారు. అలాంటి వ్యక్తికి ఈ చక్రం అభివృద్ధి అవుతుంది. ఇక్కడ నుండే మన లక్ష్మీతత్వం మహాలక్ష్మీతత్వంలోకి పరివర్తించబడుతుంది. మనలోని సీకింగ్, సహజయోగాలో పైకి ఎదగాలనే కోరిక ఈ చక్రం ద్వారానే వస్తుంది. ఈ చక్రం వలన సంతోషం, సంతృప్తి, సమాధానత వస్తాయి. సహజయోగులు ధర్మ మార్గంలో నడిచి అధర్మాన్ని సులువుగా త్యజించేలా ఈ చక్రం చేస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. ఒక వ్యక్తి బయటికి ఆదర్శంగా ఉంటూ ఇంట్లో ఉన్న ఆడవారిని సతాయించినా, పెద్దవారిని అగౌరవపరిచినా, లంచగొండిగా మారినా, అనైతిక ఆచరణలు చేసినా అతనికి నాభి పట్టేస్తుంది. కుడి నాభి, మధ్య నాభి ఒకే విధంగా పనిచేస్తాయని శ్రీమాతాజీ గారు మనకు చెప్పారు. కుడి స్వాధిష్టానం యొక్క వేడి కుడి నాభి చేరి లివర్ని వేడి చేసి లివర్ సంబంధిత ఇతర రుగ్మతల బారిన పడే ఆస్కారం ఉంటుంది. హైపర్ ఎసిడిటీ, నాసియా, వాంతులు అవుతున్నట్టు ఉండడం, కడుపులో నొప్పి, ఇండైజేషన్,
అలాంటి ఇబ్బందులు రైట్ నాభి వల్ల వస్తాయి. ఏ వ్యక్తికైతే ఎప్పుడూ చిత్తం తిండి మీద ఉంటుందో, పొద్దున్న ఇది తినాలి, రాత్రికి ఇది తినాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ చక్రం దెబ్బతింటుంది. కర్రీ, బర్రీ, హర్రీ ఈ 3 కారణాల వల్ల నాభి దెబ్బతింటుంది. హడావిడిగా భోజనం చేసినా, ఏదో ఒక విషయం మీద అతి చింతన ఉన్నా, మసాలాలు ఎక్కువ వాడినా అతనికి ఈ చక్రం ఇబ్బందులకు గురి అవుతుంది. ఇల్లు అస్తవ్యస్తంగా ఉన్నా, అతి వైభవంగా ఉన్నా, అన్ని వైపులా డబ్బు విరజిమ్ముతూ ఉన్నా ఈ చక్రం అతనికి పట్టేస్తుంది. లెఫ్ట్ నాభి చక్రం ఇబ్బంది ఉన్న వ్యక్తి పక్కవారి మీద చాడీలు చెప్తూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు. ఈ చక్రంలో గృహలక్ష్మి తత్వం స్థాపించబడి ఉంటుంది. స్త్రీ పురుషుల సంబంధాలు ఆ వ్యక్తుల లెఫ్ట్ నాభి చక్రంలో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరింటికైనా వెళ్ళిన వెంటనే ఎలా పడితే అలా ఉన్నా చిరాకులు, పరాకులు, కంప్లైంట్స్, ఇవాళ పొద్దున ధ్యానం చేయలేకపోయాను అని చెప్తూ నాకు ఈ సమస్యలున్నాయి అంటూ ఉంటే వెంటనే లెఫ్ట్ నాభి వాళ్ళకి పట్టింది అని అర్థమైపోతుంది. మనలోని సంతుష్టి, సంతృప్తి తత్వం వల్ల ఈ చక్రం ఇంప్రూవ్ అవుతుంది. ఈ సంతృప్తి వలన మనం ప్రశాంతత పొంది సమస్యలని సులువుగా పరిష్కరించబడతాయి. లెఫ్ట్ నాభి క్యాచ్ ఉన్న వాళ్ళకి లివర్, పేగులు లెథార్జిక్గా ఉంటాయి. వారికి తరచూ విరోచనాలు, ప్రోటీన్స్ యొక్క లోపం ఉంటుంది. నేను ఇది తినను, అది తినను, ఇది నాకు నచ్చదు, అది నచ్చదు అంటూ తిండి మీద నిబంధనలు పెడితే అతనికి ఈ లెఫ్ట్ నాభి క్యాచ్ ఉందని మనం గ్రహించాలి. మనం సగం ఉడికిన కూరలు, పచ్చి కూరలు, చద్ది అన్నం లాంటివి తిన్నా ఈ చక్రం ఇబ్బంది పడుతుంది. లెఫ్ట్ నాభి క్యాచ్ రావడం వల్ల స్కిన్ అలర్జీస్, ఎగ్జిమా, సోరియాసిస్ మరియు మన శరీరం మనల్ని వ్యతిరేకించడం వల్ల వచ్చే ఎలర్జీస్ రావచ్చు. ఒకవేళ రైట్ నాభి ఓవర్ యాక్టివ్ అయినట్లయితే దాని ప్రభావం కూడా లెఫ్ట్ నాభి మీద పడుతుందని శ్రీ మాతాజీ గారు చెప్పారు. ఈ వ్యక్తి ఏది తిన్నా అరగదు. మన వ్యక్తిత్వం మార్చుకొని శ్రీ మాతాజీ గారు చెప్పిన విధానాలు ఆచరిస్తే మనకు ఈ చక్రం మెరుగుపడుతుంది. ట్రీట్మెంట్స్ చేస్తూ వేరే వారు మన కోసం బంధన్ వేశారు, మన కోసం షూబీట్ చేశారు, మనకు వైబ్రేషన్స్ ఇస్తారు, నిమ్మకాయలు పెట్టారు, మనకి నాభి క్లియర్ అయిపోతుంది అని మనం తప్పించుకోకుండా సంపూర్ణంగా మనం మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే కానీ ఈ చక్రం డెవలప్ అవ్వదు. మగవారు కానీ ఆడవారు కానీ మోకాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వల్ల నాభి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రావచ్చు. డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్నా, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా, పీనాసిగా ఉన్నా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందువలన పిల్లలకి, పసిపిల్లలకి కూడా మనం శ్రీచక్రం, లలితా చక్రం మరియు మోకాళ్ళు ఎప్పుడూ కవర్ చేసి ఉంచాలి. ఎసిడిటీ, అల్సర్ నాభి క్యాచ్ వల్ల వస్తాయి. లివర్ యొక్క పైభాగం రైట్ నాభిలోకి వస్తుంది. లివర్ యొక్క క్రింది భాగం రైట్ స్వాధిష్టానలోకి వస్తుంది. అందువలన మన చిత్తానికి రైట్ స్వాధిష్టాన మరియు రైట్ నాభి కారణం. లివర్ ఎఫెక్ట్ అయితే జాండీస్ వస్తుంది. స్ప్లీన్ ప్రాబ్లమ్స్, లుకేమియా లెఫ్ట్ నాభి వల్ల వస్తాయి. ఓవర్ రైట్ సైడ్ అవ్వడం వల్ల కూడా లెఫ్ట్ నాభి పట్టేస్తుంది. ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పి. ఒకవేళ మోకాళ్ళు, మోచేతులలో నొప్పి ఉంటే అది నాభి ప్రాబ్లం. ఒకవేళ మణికట్టు జాయింట్, కాళ్ళల్లో యాంకిల్ జాయింట్ నొప్పి ఉంటే అది విశుద్ధి ప్రాబ్లం. అదే భుజం జాయింట్ లేదా హిప్ జాయింట్లో నొప్పి ఉంటే అది స్వాధిష్టాన ప్రాబ్లం. చర్మ వ్యాధులకి లెఫ్ట్ నాభి క్లియర్ చేసుకోవాలి. సొల్యూషన్: ఈ చక్రం అభివృద్ధి చెందడం ద్వారా మనలో సంతృప్తి, ఉదార స్వభావం పెరుగుతాయి. హుందాగా ఉంటాము. మనం క్రమం తప్పకుండా పొద్దున్న, సాయంత్రం ధ్యానం చేస్తూ ఉప్పు నీటి చికిత్స ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. మనం తినే ఆహారం వైబ్రేట్ చేసుకొని తినాలి. ఎక్కువగా నీళ్లు త్రాగాలి. లక్ష్మీదేవి 10 నామాలు రోజు తీసుకుంటే మంచిది. భవసాగర క్వాలిటీ: వాయుడి యొక్క అధిష్టాన దేవుడు శ్రీ ఆదిగురు దత్తాత్రేయ. నాభికి అనాహతికి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని భవసాగర అంటారు. మనకి జ్ఞానం లెఫ్ట్ స్వాధిష్టాన చక్రం ద్వారా వస్తుంది. సత్యం మన సహస్రారంలో ఉంది. కుండలిని పైకి లేచి భవసాగరాన్ని దాటి పైకి వెళ్ళి మన సహస్రారం చేరితే
మనకి మన అరచేతుల మీద మన చక్రాల స్థితి తెలుస్తుంది. ఈ సత్యం యొక్క జ్ఞానం మనకి రాగానే మనం స్వయం గురువు అవుతాము. ఇక మనం ఏ ఇతర గురువుల దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. మనకి మన గురించి, ఎదుటివారి గురించి సంపూర్ణ అవగాహన వస్తుంది. ఘటనల గురించి, పరిస్థితుల గురించి సంపూర్ణ అవగాహన వస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ కాసెస్. మనం గనక కుగురువుల దగ్గరికి, అగురువుల దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు, పూజలు స్వీకరించిన, తాంత్రికుల, మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా, దీక్షలు, మాలలు వేసుకున్నా మనకి ఈ భవసాగరం పూర్తిగా పట్టేస్తుంది. వారిచ్చిన తావీజులు, భస్మాలు, లాకెట్స్, ఫోటోగ్రాఫ్స్ వగైరా ఇంకా మన ఇంట్లో ఉన్న వారు చెప్పిన మంత్రాలు ఇంకా మనం ఉచ్చరిస్తున్నా మన భవసాగరం దెబ్బతింటుంది. ఎవరైనా సహజయోగి కుగురువు దగ్గరకో, తాంత్రికుడి దగ్గరకో వెడితే మీరు ఆ సహజయోగికి మద్దతు పలికినా మీ భవసాగరం పట్టేస్తుంది. తాంత్రిజం చేయబడ్డ గుడికి కానీ, ఇంటికి కానీ, స్థలానికి కానీ మనం వెళితే సహజయోగులకైనా భవసాగరం పట్టేస్తుంది. ఏ సహజయోగి తాను పెద్ద గురువుగా అయ్యాను అనుకుని తన ప్రవచనాలు అందరూ వినాలనుకున్నా, ప్రతి సెమినార్లోనూ తాను తప్పనిసరిగా మాట్లాడాలనుకున్నా, నాకు ఇంక ఫుట్సోక్ అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు అన్నా అతనికి పూర్తిగా భవసాగరం పట్టేసిందని మనం గ్రహించాలి. ఇంట్రాస్పెక్షన్ చేసుకోకుండా తామే మహాగురువు అనుకునే వారికి భవసాగరం పడుతుంది. భవసాగరం పూర్తిగా పట్టేస్తే క్యాన్సర్ కానీ, మందుల్లేని ఎన్నో రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాతాజీ గారు నయం చేసిన క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఏదో ఒక గురువు బారిన పడిన వారేనని స్వయంగా చాలాసార్లు చెప్పారు. మనం ఇంతకు ముందు కానీ, ఇప్పటికి కానీ పైన చెప్పిన విషయాలు, పనులు చేసి ఉన్నట్లయితే దానిని వెంటనే వదిలి సహజయోగం పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఇబ్బంది భవసాగరం క్యాచ్ వల్ల వస్తుంది. చెప్పుకోలేని కడుపులో ఇబ్బంది, కడుపు నొప్పి, డయేరియా, కాలిటిస్ లాంటి ఇబ్బందులకి మనం నాభి మరియు భవసాగరం శుభ్రపరచుకోవాలి. సొల్యూషన్. మన భవసాగర పెంపొందటం వల్ల సమతుల్యాన్ని, ధర్మం, గ్రావిటీ పెరిగి మనం డీప్ మెడిటేషన్లోకి వెళ్తాము. మన స్వయం గురుతత్వం అభివృద్ధి చెందడానికి వైబ్రేటెడ్ వాటర్, వైబ్రేటెడ్ ఫుడ్ తీసుకోవాలి. వైబ్రేట్ చేసిన ఉప్పు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి, వైబ్రేటెడ్ షుగర్ రైట్ సైడ్ వాళ్ళు తీసుకోవాలి. ప్రతిరోజు ఫుడ్ సోక్ చేయాలి. మన భవసాగర పూర్తి అభివృద్ధి చెందడానికి శ్రీమాతాజీ గారిపై సంపూర్ణ సమర్పణాభావం ఉండాలి. దశగురువుల నామాలు తీసుకుంటే మంచిది. హార్ట్ చక్ర క్వాలిటీ. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ దుర్గామాత, శ్రీ శివపార్వతి, శ్రీ సీతారాములు. ఈ చక్రం ముఖ్యంగా హార్ట్ మరియు లంగ్స్ని సంరక్షిస్తుంది. సెంట్రల్ హార్ట్ వికసించడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నిర్భయత్వం, సెక్యూరిటీ మనలో వికసించి పక్కవారికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనే ప్రేమతత్వం మనలో కలుగుతుంది. మనం ఆత్మవిశ్వాసాన్ని పొందుతాము. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. ఏ ఇంట్లో వ్యక్తులు భయభ్రాంతులతో ఉంటారో ఆ ఇంట్లో పిల్లలకి ఈ చక్రం సంపూర్ణంగా వికసించదు. ఇలాంటి పిల్లలు, వ్యక్తులు ఇతరులంటే భయంతో ఉంటూ స్టేజ్ ఫియర్ కలిగి ఉంటారు. అటువంటి స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ హార్ట్ తండ్రి స్థానం అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. తండ్రితో సత్సంబంధాలు ఉండకపోయినా, పిల్లల గురించి ఎక్కువ చింతన చేసినా, పిల్లల్ని తిడుతూ కొడుతూ ఉన్నా వారికి, వారి పిల్లలకి రైట్ హార్ట్ చక్రం పట్టేస్తుంది. మన రైట్ స్వాదిష్టానం యొక్క వేడి లివర్ మీదుగా రైట్ హార్ట్ చేరి ఆస్తమా వస్తుంది. మన మధ్య లేని పితృదేవతలని స్వర్గం నుండి పిలిచి పూజలు కానీ, అర్చనలు కానీ చేస్తే మన రైట్ హార్ట్ పట్టేస్తుంది. ఈ చక్రం పాడవడం వలన చిన్నతనంలోనే హార్ట్ అటాక్, బ్రోంకియల్ ఆస్తమా, హై బీపీ లాంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చక్రం దెబ్బతినడం వల్ల రైట్ విశుద్ధి కూడా ఇబ్బందుల్లో పడుతుంది. లెఫ్ట్ హార్ట్ తల్లి యొక్క స్థానం అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. తల్లితో సత్సంబంధాలు లేకపోయినా, అతి అటాచ్మెంట్ ఉన్నా మనకి ఈ లెఫ్ట్ హార్ట్ పట్టేస్తుంది. లెఫ్ట్ హార్ట్ మన ఆత్మస్థానం.
ఆత్మ వ్యతిరేక కార్యాలు చేసినా, ఎవరి ముందైనా తల వంచినా, చెంచాగిరి చేసినా, వినమ్రత నటించడం, ఆత్మను ఉపేక్షించడం ద్వారా ఈ చక్రం పట్టేస్తుంది. ఏ చక్రం పట్టినా దాని ప్రభావం లెఫ్ట్ హార్ట్ మీద ఉంటుంది. ఎవరైతే అతి నియమ నిష్టలతో ఉంటారో, హఠయోగా చేస్తారో, డిసిప్లిన్గా ఉంటూ ఎదుటివారిని డిసిప్లైన్డ్గా ఉండమని నియంత్రిస్తాడో, కఠినమైన పద్ధతులు పాటిస్తారో అతనికి లెఫ్ట్ హార్ట్ పట్టేస్తుంది. లంగ్స్, హార్ట్ సుస్తుగా తయారయ్యి లో బీపీ, చెస్ట్ పెయిన్, అంజైనా, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చిత్ర విచిత్ర లాకెట్స్, సింబల్స్ మన మెడలో వేసుకోవడం వల్ల భూతాలు, నెగటివిటీస్ ఆ లాకెట్స్ ద్వారా మనలోకి ప్రవేశించి మన హార్ట్ మరియు విశుద్ధిని పాడు చేసే అవకాశం ఉంది. జిమ్కి వెళ్ళినా, శారీరకంగా మానసికంగా ఎక్కువగా పనులు చేసినా రైట్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అతిగా పనిచేస్తే హార్ట్ అటాక్, పల్పిటేషన్, హ్యామరేజ్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. గుండెలో రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడితే అది లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ గిల్టీ వల్ల అంజైనా వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లుకేమియా మన సెంట్రల్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. సొల్యూషన్: హృదయ చక్రానికి వైబ్రేషన్స్ ఇవ్వడం. 12 సార్లు జై జగదంబ అని కుడి చెయ్యి సెంట్రల్ హార్ట్ మీద ఉంచి మనస్ఫూర్తిగా చెప్పాలి. 32 దుర్గానామాలు తీసుకుంటే మంచిది. లెఫ్ట్ హార్ట్ మరియు లెఫ్ట్ స్వాదిష్టాన క్యాచ్ ఉంటే 3 క్యాండిల్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. దేవి మహాత్యం చదవడం మంచిది. విశుద్ధి చక్ర క్వాలిటీ: ఈ చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ రాధాకృష్ణులు. ఈ చక్రం మన మెడ భాగంలో ఉంటుంది. ఈ చక్రం మన ముక్కు, చెవి, కంఠం, కళ్ళు, పళ్ళు, భుజాలు, ముఖం లాంటి భాగాలను చూసుకుంటుంది. ఈ చక్రం వల్ల మనకి సాక్షిభావంతో డిటాచ్మెంట్ వస్తుంది. మన చేతి నరాలన్నీ మన మెడ నుండి వస్తాయి. కుండలిని శక్తి మన విశుద్ధిని దాటితే మన వేళ్ల మీద దాని అనుభూతి కలుగుతుంది. టెలివిజన్ వేవ్స్, మొబైల్ యొక్క రేడియేషన్స్ కానీ మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే వాటి అనుభవం మనకి తెలుస్తుంది. అదేవిధంగా పరమాత్మతో మనం అనుసంధానింపబడినప్పుడు మాత్రమే చైతన్య తరంగాలు మన చేతి వేళ్లకు తెలుస్తాయి. మన పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం వీటన్నిటి మీద డిటాచ్మెంట్ వస్తుంది. మనం శ్రీ మాతాజీ గారిని విరాటుని యొక్క అంగ ప్రత్యంగాలుగా మనల్ని తయారు చేయమని అడుగుతాము. అప్పుడు విరాట్ పురుషునిలో జరిగే వివిధ ఘటనలు మనకి మన వైబ్రేషన్స్ రూపంలో తెలుస్తుంది. మనం ఏ వస్తువుని చూసినా, మనిషిని చూసినా రియాక్ట్ అవ్వకుండా నిర్విచార స్థితిలో ఉంటాము. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్: అటాచ్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అతి ప్రేమగా ఉన్నా, అతి ద్వేషం చూపినా అది అటాచ్మెంట్లోకే వస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లో వ్యక్తి యొక్క చిత్తం బయటికి ఉంటుంది. మనం ఎదుటివారికి నిజంగా మంచి చేయాలంటే మనం ఆ వ్యక్తికి డిటాచ్ అయి మాత్రమే చేయగలం. అప్పుడు మాత్రమే మన చిత్తం ఆ వ్యక్తి మీద కార్యాన్వితం అవుతుంది. శ్రీమాతాజీ గారు యా సాపశ్యతి సాపశ్యతి అని శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పారు. ఎవరైతే డిటాచ్మెంట్ కిటుకు చూడగలరో వారికే కనిపిస్తుందని దాని అర్థం. మిగతా వారికి కానీ, ఆత్మసాక్షాత్కారం లేని వ్యక్తులకు కానీ ఈ విషయం అర్థం అవ్వదు. లెఫ్ట్ విశుద్ధి చక్రంలో అన్నాచెల్లెల బంధం యొక్క పవిత్రత, అబోధితాతత్వం నిక్షిప్తమై ఉంటుంది. ఏ వ్యక్తికైతే అపవిత్ర ఆచరణలు ఉన్నా, ఇతర స్త్రీల యందు తప్పుడు ఆలోచనలు, తప్పుడు చూపులు ఉన్నా ఈ చక్రం పట్టేస్తుంది. ఒక వ్యక్తి తప్పు చేసి లోపల ఆ భావం ఉంచుకొని సహజ సామూహికతలో కానీ, సమాజంలో కానీ పేరు సంపాదించినా, ఎంత మంచి పనులు చేసినా ఈ దోషీభావం లంప్ రూపంలో లెఫ్ట్ విశుద్ధిలో పేరుకుపోతుంది. పైగా ఆ వ్యక్తి ఈ తప్పు నేను ఇందుకు చేయవలసి వచ్చింది, అలాంటి పరిస్థితులలో చేయవలసి వచ్చింది అని ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా ఆ లెఫ్ట్ విశుద్ధి క్యాచ్ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ సహజయోగులు తప్పులు కానీ, పొరపాట్లు కానీ చేసి ఉంటే శ్రీమాతాజీ గారి ముందు ఆ తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఇక ముందు ఆ తప్పు చేయనని ప్రమాణం చేసిన ఎడల ఈ లెఫ్ట్ విశుద్ధి నుండి మనకి ఊరట లభిస్తుంది. శ్రీమాతాజీ నాకు
ఈ దోషీభావం నుండి విముక్తినివ్వండి అని హృదయపూర్వకంగా అడిగితే మనకి దోషీభావం నుండి విముక్తి లభిస్తుంది. సిగరెట్ తాగేవారికి, పొగాకు నమిలేవారికి, కాలుష్యం ఎంకరేజ్ చేసేవారికి లెఫ్ట్ విశుద్ధి పట్టేస్తుంది. లెఫ్ట్ విశుద్ధి మనలో నెగటివిటీ యొక్క ప్రవేశ ద్వారం. అన్ని చక్రాల కన్నా పెద్ద చక్రం విశుద్ధి చక్రం. అందుకే 16 దళములతో ఉంటుంది. నెగటివిటీ విశుద్ధి ద్వారా లోపలికి ప్రవేశించి ఈ చక్రంలోని వివిధ చిన్న భాగాలను అటాక్ చేసి రుగ్మతలకు గురి చేస్తుంది. మనం లెఫ్ట్కి వెళ్లే కొద్దీ మనలో రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ కానీ, జ్వరం కానీ, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి వాటికి గురి అయ్యే ప్రమాదం ఉంది. అందువలన మన విశుద్ధి చక్రం క్లియర్గా ఉంచుకోవడం అవసరం. మనం చలిలో, ట్రాఫిక్ పొల్యూషన్లో ఈ చక్రాన్ని కవర్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం అవసరం. లెఫ్ట్ విశుద్ధి బలహీనపడిన వ్యక్తి చాలా మౌన మనస్కుడై ఉండి 1-2 మాటలు, అవే స్క్వింగ్ వర్డ్స్ వాడుతూ ఉంటాడు. వాళ్ళని మర్మరింగ్ సోల్స్ అంటారు. మీ ముందు మంచి మాటలు మాట్లాడి పక్కకు వెళ్ళి మీ మీద చాడీలు చెప్తూ ఉంటాడు. రైట్ సైడ్ యొక్క వేడి కింద నుండి రైట్ విశుద్ధి చక్రాన్ని చేరుతుంది. ఇలాంటి వ్యక్తి అతిగా వాగే వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. వ్యంగ్యం, వెటకారంగా మాట్లాడడం వల్ల ఈ చక్రం దెబ్బతింటుంది. మన రాజకీయ నాయకులలాగా ఏ విషయం ఇచ్చినా మాట్లాడగలుగుతారు. గట్టిగా మాట్లాడడం, అరవడం, ఆపకుండా పాటలు పాడడం వీరి అలవాటు. మన పిల్లలు స్కూల్ బస్సులో అరిచి అల్లరి చేసిన విషయం వారు ఇంటికి రాగానే చెప్పకపోయినా మన కుడి చూపుడు వేలిలో ఇబ్బంది వల్ల మనం తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోనప్పుడు మనం మౌనం పాటించి అతనికే మన డివైన్ డిప్లొమసీ ద్వారా అర్థం అయ్యేలా చేయవచ్చు, లేదా టాపిక్ మార్చవచ్చు. అంతేగాని మనం వాదనకి దిగితే ఎదుటివారి భూతాలు, నెగటివిటీస్ మనలోకి వచ్చే ప్రమాదం ఉంది. జలుబు తగ్గకపోవడం, గొంతు గరగరా వంటి సమస్యలు, స్వరపేటిక సమస్యలు, సైనస్ ఇవన్నీ విశుద్ధి చక్రం బలహీనపడడం ద్వారా వస్తాయి. రైట్ విశుద్ధి ఎక్కువ పాడైతే థ్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పాండిలైటిస్, మెడ నొప్పి, భుజాల నొప్పి విశుద్ధి చక్ర క్యాచ్ వల్ల వస్తాయి. మన తల వెంట్రుకలు రాలడం, చిగుళ్ళు, పళ్ళు, నాలిక మొదలైన ఇబ్బందులు విశుద్ధి చక్రం వల్ల వస్తాయి. హైపోథైరాయిడ్ సమస్య వల్ల శరీరం భారీగా మారి వీక్గా అవుతుంది. హైపర్ థైరాయిడ్ సమస్య వల్ల గుండెదడ, శరీరం వేడి పెరగడంతో మనిషి సన్నబడతాడు. హైపోథైరాయిడ్కి మనం లెఫ్ట్ విశుద్ధి క్లియర్ చేసుకోవాలి. హైపర్ థైరాయిడ్ ప్రాబ్లంకి మనం రైట్ విశుద్ధి క్లియర్ చేసుకోవాలి. శ్రీ మాతాజీ గారు ముక్కులో ఘీ క్యాంఫర్ వేసుకోమని సహజయోగులకు చెప్పారు. దీని వలన మన విశుద్ధి చక్రం యొక్క సమస్యలు తగ్గుతాయి. సహజయోగులు ఎంతమందిలో ఉన్నా మనం గుర్తుపట్టేలా తేజస్సుతో ఉంటారు. శ్రీ మాతాజీ గారు ఈ తేజస్సు మన విశుద్ధి చక్రం వికసించడం ద్వారా వస్తుందని చెప్పారు. ముక్కు ఎల్లప్పుడూ కారడం రైట్ సైడ్ ప్రాబ్లం కాబట్టి లివర్ మీద ఐస్ ప్యాక్ పెట్టాలి. డ్రై ఐస్ లేదా కళ్ళు పొడిబారడం మనకి ఎక్కువ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ వాడడం ద్వారా వస్తుంది. ఓవర్ యాక్టివ్ లెఫ్ట్ వల్ల లెఫ్ట్ విశుద్ధి ఎఫెక్ట్ అయ్యి హైపోథైరాయిడ్, సైనస్, ముక్కు పట్టేయడం, స్పాండిలోసిస్ వస్తాయి. ఈ స్పాండిలోసిస్లో మనకి నొప్పి మెడ ఎడమవైపు ఉంటే లెఫ్ట్ విశుద్ధి క్లియర్ చేసుకోవాలి. అదే నొప్పి మధ్యలోనైనా కుడివైపునైనా ఉంటే రైట్ విశుద్ధి క్లియర్ చేసుకోవాలి. సొల్యూషన్: నిత్యం 2 సార్లు బ్రష్ చేయడం, హ్యాండ్ సోకింగ్ చేయడం, చిగుళ్లను ఆలివ్ మరియు సాల్ట్తో రబ్ చేయడం లాంటివి చేస్తే మంచిది. ఆకాశం చూస్తూ 2 చూపుడు వేళ్ళు చెవులలో పెట్టి అల్లాహు అక్బర్ అని 16 సార్లు చెప్పాలి. వెన్న తినడమే కాకుండా మన మెడ భాగానికి మసాజ్ కూడా చేయవచ్చు. తులసి లేక వామ్ టీ తీసుకుంటే మంచిది. ప్రతిరోజు 16 శ్రీకృష్ణ నామాలు తీసుకుంటే మంచిది. హంసచక్ర క్వాలిటీ: మన ఇడా పింగళా నాడులు హంసచక్ర దగ్గర క్రాస్ అవుతాయి. విశుద్ధి యొక్క మేనిఫెస్టేషన్ హంసచక్రం వల్ల అవుతుంది. మనలో శుద్ధ వివేకం, డివైన్ డిస్క్రిషన్
హంస చక్రం వల్ల వస్తుంది. హంస మరియు బబూల ఒకేలా తెల్లగా ఉన్న పాలని తాగి నీటిని విడిచిపెట్టే స్వభావం హంసకు మాత్రమే ఉంటుంది. మంచికి చెడ్డకి మధ్య వ్యత్యాసం మనకి మన హంస చక్రం చెబుతుంది. సహజయోగులు ధ్యాన ధారణ, ఇంట్రాస్పెక్షన్, శ్రీ మాతాజీ యందు పరిపూర్ణ సమర్పణ ఏర్పడినప్పుడు శుద్ధ వివేకం మనలో జాగృతం అవుతుంది. అప్పుడు దానంతటదే కార్యాన్వితం అవుతుంది. మనలో కామన్ సెన్స్ జాగృతం అవుతుంది. మన సహజయోగులు ఇతరుల విలాసవంతమైన జీవనశైలిని చూసి, డబ్బు పరపతిని చూసి బాధపడుతూ ఉంటారు. మనం సహజయోగులమై కష్టపడుతున్నాం, వాడు సుఖపడుతున్నాడు అని అనుకుంటాం. కానీ అప్పుడు మనల్ని శ్రీ మాతాజీ గారు ఎంచుకొని సహజయోగం ఇచ్చారు, మనకి కుండలిని శక్తి జాగృతపరిచారు, మనకి సమస్త జ్ఞానం మన అరిచేతుల ద్వారా తెలుసుకునే స్థితిలో ఉన్నాము అనే గర్వం మనలో రావాలి. అప్పుడు హమ్ అనగా నేను అనే ఫీలింగ్ రావాలి. ఈ ఆలోచన మనకి మన హంస చక్రం ఇస్తుంది. మన ద్వారా ఎవరికైనా రుగ్మతలు కానీ ఇబ్బందులు కానీ తొలగినా, మీరు మా ఇంటికి వచ్చారు, మాకు ఇంత మంచి జరిగింది అని ఎవరైనా చెప్పినా, షాప్ వాడు మీరు బోణీ చేస్తే మాకు రోజంతా బాగా నడుస్తుంది అని అన్నప్పుడు మనం గర్వపడకుండా శ్రీమాతాజీ నా చేత ఇది మీరే చేయించారు అని అనుకోవాలి. హమ్ అంటే నేను అని ఎప్పుడు అనుకోవాలో, సా శ్రీమాతాజీ మీరే అని ఎప్పుడు అనుకోవాలో మనకి ఈ చక్రం చెబుతుంది. కాబట్టి దీన్ని హంస అన్నారు. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా, వేడి ప్రదేశం నుండి చల్లటి ప్రదేశానికి వచ్చినా, చల్లటి వాతావరణం నుండి వేడివేడి భోజనం చేసినా, ఫ్రిడ్జ్ వాటర్ తాగినా, వేడి పదార్థాలు తిని ఐస్ క్రీమ్ తిన్నా, అతి వేడి కాఫీలు టీలు తాగినా ఈ చక్రం పాడవుతుంది. మైక్రోవేవ్ నుండి పెనం నుండి తీసుకొని వేడి తగ్గకుండానే తిన్నా, వేడివి చల్లటివి వెంటనే తీసుకోవడం వల్ల హంస చక్రం పాడవుతుంది. పెద్దవారికి కానీ పిల్లలకి కానీ డ్రై ఫ్రూట్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ చక్రం దెబ్బతింటుంది. అందుకే అందులో లిక్విడ్స్ కలిపి ఇవ్వాలి. మన అవయవాల్లో మెంబ్రేన్ లాగా లూబ్రికేషన్ హంస చేస్తుంది. సైనస్ ఈ చక్రం ఇబ్బంది పడడం వల్ల వస్తుంది. మనం ఏది అతి చేయకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. మనం బ్యాలెన్స్లో ఉంటూ డిస్క్రిషన్ వాడుతూ ఉండాలి. ఈ చక్రం సమతుల్యంలో పనిచేయడం కోసం శ్రీమాతాజీ గారు ప్రతిరోజు ఘీ క్యాంఫర్ వాడమని చెప్పారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ స్లీవ్లెస్ వేసుకుంటే మన శ్రీచక్రం లలిత చక్రం క్షీణించి మన విశుద్ధి మీద ప్రభావం చూపుతాయి. నల్ల వస్త్రాలు నెగటివిటీస్ని అట్రాక్ట్ చేస్తాయి. అందువలన నలుపు వస్త్రాలు మనం అవాయిడ్ చేస్తే మంచిది. సెంటర్స్కి, సెమినార్ మరియు పూజలకైనా వేసుకోకుంటే మంచిది. ఆడవారు జుట్టును విరబోసుకుంటే నెగటివిటీస్ని అట్రాక్ట్ చేసిన వారు అవుతారు. సొల్యూషన్. మనం శ్రీ మాతాజీ గారిని అడిగి మన డివైన్ డిస్క్రిషన్ పెంపొందించుకోవాలి. మన విట్నెస్ స్టేట్ పెరిగే కొద్దీ మనలో డిస్క్రిషన్ అలవడుతుందని గ్రహించి విశుద్ధిని కాపాడుకోవాలి. ఘీ క్యాంఫర్ ప్రతిరోజు పడుకునేటప్పుడు కాకుండా 7 గంటల లోపే వేసుకోవాలి. నేత్రాంజన్ వాడడం కళ్ళకి హంసకి కూడా మంచిది. మన కుడి చూపుడు వేలు మన హంస మీద ఉంచి శ్రీ హంస చక్ర స్వామిని మంత్రం తీసుకుంటూ మర్దన చేయమని శ్రీమాతాజీ గారు చెప్పారు. ఆజ్ఞాచక్ర క్వాలిటీ. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ మేరీ జీసస్. ఎడానాడి పింగళానాడి ఆజ్ఞాచక్రంలో క్రాస్ అవుతాయి. మన ఎడమనాడి ఆజ్ఞాలో కుడివైపు ప్రత్యహంకారం కండిషనింగ్స్ చిమ్నీ రూపంలో ఏర్పడుతుంది. కుడినాడి ఆజ్ఞలో ఎడమవైపు అహంకారం రూపంలో గాలిబుడగలా ఏర్పడుతుంది. అప్పుడు మన కుండలిని ఆజ్ఞను దాటలేదు. ఆజ్ఞాచక్రం అన్నిటికన్నా సూక్ష్మమైన క్లిష్టమైన చక్రం. ఎందుకంటే మన కండిషనింగ్స్ మన కట్టుబాట్ల రూపంలో ఉండి ఎవరు ఎన్ని చెప్పినా మనమే కరెక్ట్ అని అనుకుంటూ జడంలా తయారవుతాము. ఏ సూక్ష్మ జ్ఞానాన్ని మనం పట్టుకోలేము. అటువంటి పరిస్థితుల్లో మన కుడివైపు మెదడు భాగం బుడగలా ఉబ్బి సహస్రారాన్ని మూసివేస్తుంది. మరోవైపు ప్రతి పని నేను చేస్తున్నా అన్న భావం ఉంటే
అది అహంకారం రూపంలో ఎడమవైపు మెదడు అంటే రైట్ ఆజ్ఞలో బుడగలా ఉండి ఆజ్ఞాచక్రం మీద ప్రెషర్ ఇస్తుంది. పక్కవారిని క్షమించడంతో మనకి అహంకారం తగ్గి నిర్విచార స్థితి వస్తుంది. మన లెఫ్ట్ ఆజ్ఞ బ్రెయిన్లోని ఆర్గాన్స్ని, కింద శరీర భాగాలని, కనెక్ట్ అయి ఉన్న బ్రెయిన్ సెల్స్ని కూడా చూసుకుంటుంది. మనలోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్లాండ్స్ మన ఆజ్ఞాచక్రం ద్వారా కంట్రోల్ అవుతాయి. మన చూపు కూడా ఆజ్ఞాచక్రం ద్వారా కంట్రోల్ అవుతుంది. మన లెఫ్ట్ నాడి బ్యాక్ ఆజ్ఞలో మనసు అనే ప్రదేశంతో కలుస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. మనకి సైకోసోమాటిక్ డిసీజెస్ బ్యాక్ ఆజ్ఞ క్యాచ్ వల్ల వస్తాయి. బిహేవియర్ ప్రాబ్లమ్స్, మనసు యొక్క రుగ్మతలు, ఎపిలెప్సీ, సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ మన బ్యాక్ ఆజ్ఞ పట్టడం ద్వారా వస్తాయి. మన దృష్టిని ఎక్కువ వాడినా, కంప్యూటర్, టీవీ ముందు రోజంతా కూర్చున్నా, ఎక్కువసేపు మొబైల్ మీద పనిచేసినా, ఎక్కువసేపు చదివినా మన ఆజ్ఞాచక్రం దెబ్బతింటుంది. కుగురువులు, అగురువులు ఇచ్చిన పుస్తకాలు చదివినా, అవి పాటించినా ఈ చక్రం మనకి దెబ్బతింటుంది. ఇతర ధ్యాన పద్ధతులు లాంటివి, ఒక చుక్కని చూస్తూ ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయడం, ఒక చిత్రాన్ని చూస్తూ ధ్యానం చేయడం, తాంత్రిక విద్యలు చేయించడం వల్ల మనకి ఈ చక్రం దెబ్బతింటుంది. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కువ ఇబ్బంది పడితే మన చూపు మందగించడం, గుడ్డితనం రావడం వంటివి జరుగుతాయి. మైగ్రేన్, టెన్షన్, హెడేక్, తలనొప్పి, పక్షవాతం, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ లాంటివి మన ఆజ్ఞాచక్రం క్యాచ్ వల్ల వస్తాయి. మన తలను సహజయోగం చేయని వారి పాదాల చెంత ఉంచినా, తాంత్రికుల దగ్గర, కుగురువుల దగ్గర మన తల తాకినా, ప్రతి చోటుకి వెళ్ళి మన తలను గడపకి తాకించడం వల్ల ఈ చక్రం పూర్తిగా దెబ్బతింటుంది. సహజయోగం చేయని వారి ద్వారా, మాంత్రికుల ద్వారా, పూజారుల ద్వారా కుంకుమ మనం పెట్టించుకున్నా మనకి ఆజ్ఞ దెబ్బతింటుంది. రైట్ ఆజ్ఞలో పీనియల్ గ్లాండ్లో ఇబ్బంది వల్ల కోపం, ఎక్కువ ఆలోచనలు రావడం, నిద్రలేమి వస్తూ ఉంటాయి. లెఫ్ట్ ఆజ్ఞలో పిట్యూటరీ గ్లాండ్లో ఇబ్బందుల వల్ల మన జ్ఞాపక శక్తి తగ్గడం, పిట్యూటరీ ట్యూమర్, డిప్రెషన్ లాంటివి వస్తాయి. ఎపిలెప్సీ బ్యాక్ ఆజ్ఞ ఇబ్బంది పడడం వల్ల వస్తుంది. మన ఆజ్ఞాచక్రం ద్వారా కుండలిని పైకి వస్తే కానీ మనం నిర్విచారంలో ఉండలేము. మనం అందరినీ క్షమించవలసి ఉంటుంది. మనస్ఫూర్తిగా శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ప్రతిరోజు మనమందరం చెప్పాలి. ఒకసారి శ్రీ మాతాజీ గారిని ఒకరు అడిగారు, శ్రీ మాతాజీ, మీరు చెప్పమన్నట్లుగా అందరినీ క్షమిస్తున్నాను అని నేను ప్రతిరోజు చెబుతున్నా, అయినా మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నాను. అప్పుడు శ్రీ మాతాజీ గారు 2 చేతులు నా వైపు ఉంచి శ్రద్ధతో ఈ మంత్రాన్ని రోజు చెబితే క్షమించడం సులభమవుతుంది. కొన్ని రోజుల తర్వాత మీ అంతట మీరే ఈజీగా ఫీల్ అయ్యి కోపం తగ్గి మనకు దేని ద్వారా అహంకారం వస్తోందో ఆ విషయం మాయ అని అవగాహన మనకి వస్తుంది. ఇదంతా పరమాత్మ కృప అని మనకి అర్థమవుతుంది. మన స్వరం నుండి అహం తొలగిపోతుంది. మనలోని ఆలోచనలని, ఇతరులని మనం సులువుగా క్షమిస్తాము. మన కండిషనింగ్స్ని కూడా మనం సులువుగా వదిలేయగలుగుతాము అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. సొల్యూషన్: మనం ప్రతిరోజు శ్రీ మాతాజీ గారి ప్రవచనాలని వింటూ చూస్తూ ఉంటే మన ఆజ్ఞ మెరుగుపడుతుంది. శ్రీ మాతాజీ గారు ప్రవచనాల్లో విధించిన ఆజ్ఞలను మనం పాటిస్తే మన ఆజ్ఞ మెరుగుపడుతుంది. వైబ్రేట్ చేసిన కుంకుమ లేదా శాండల్వుడ్ ఆయిల్ ఆజ్ఞ మీద పెట్టుకొని బయటకు వెళ్ళాలి. ప్రతిరోజు లార్డ్స్ ప్రేయర్ తీసుకోవాలి. నిర్విచార మంత్రం తీసుకోవాలి. క్యాండిల్ లైట్లో మనం శ్రీ మాతాజీ నుదుటి బొట్టును కొద్ది సమయం చూడటం ద్వారా ఆజ్ఞ మెరుగుపడుతుంది. బుద్ధం శరణం గచ్ఛామి మరియు మహావీర మంత్రం తీసుకుంటే మంచిది. అహంకారం ఎక్కువ ఉంటే చంద్రకాంతిలో, ప్రత్యహంకారం ఎక్కువ ఉంటే సూర్యకాంతిలో కొద్ది సమయం కూర్చుంటే మంచిది. మనకి ఏ చక్రంలో సమస్య ఉన్నా లెఫ్ట్ హ్యాండ్ శ్రీ మాతాజీ వైపు, రైట్ హ్యాండ్ ఆ చక్రం మీద ఉంచి శ్రీ గణేష అథర్వ శీర్షాన్ని చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఏకాదశ రుద్ర క్వాలిటీ: మనలోని 11 రుద్రశక్తులు మనల్ని నెగటివిటీస్ నుండి కాపాడుతూ ఉంటారు.
తద్వారా సహస్రారంతో మనల్ని అనుసంధానించి యోగ ప్రాప్తికి తోడ్పడతారు. ఏకాదశ రుద్ర మరియు సహస్రారం రెండింటి క్యాచెస్ ఒకేలా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. మనం సహజయోగాకి కానీ, భగవంతునికి కానీ, అలాగే శ్రీ మాతాజీ గారికి కానీ వ్యతిరేక కార్యాలని చేసినట్లయితే మనకి ఏకాదశ రుద్ర మరియు సహస్రార క్యాచెస్ వస్తాయి. సహస్రారంలో అన్ని చక్రపీఠాలు ఉంటాయని మనకు తెలుసు. అందువలన మనకి ఏ చక్రం ఇబ్బంది పడినా సహస్రారం బలహీనపడుతుంది. ఇన్క్యూరబుల్ డిసీజెస్, కండరాలు కదలలేని రుగ్మత, అతి రుగ్మతల బారిన పడడం, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఏకాదశ మరియు సహస్రార క్యాచ్ వల్ల వస్తాయి. న్యాచురల్ కెలామిటీస్లో కానీ, యాక్సిడెంట్స్లో కానీ ఏకాదశ రుద్ర పట్టడం ద్వారా మృత్యు సంభవించవచ్చు. అటువంటి వ్యక్తి ఇతరులను హత్య చేసే అవకాశం లేదా ఇతరులు అతన్ని హతమార్చే అవకాశాలు ఉంటాయి. శ్రీమాతాజీ, దయచేసి మా ఆధ్యాత్మిక ఉత్థానంలో ఎదురయ్యే బాధలను తొలగించండి తల్లి అని ప్రార్థిస్తే మనకి మన ఏకాదశ రుద్రులు సహాయపడతారు. శ్రీమాతాజీ మన నుదుటి భాగాన్ని ఓపెన్గా ఉంచమని చెప్పారు. మగవారు, ఆడవారు నుదుట వరకు జుట్టు ఉంచుకుంటే ఏకాదశ క్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. చింపిరి జుట్టుతో కానీ, గడ్డాలు మీసాలతో హిప్పీల్లాగా విరబోసుకుని కానీ ఉంటే మనం భూతాలని, నెగటివిటీస్ని ఆహ్వానించిన వారం అవుతాము. అందువలన మనం మన జుట్టును క్రమ పద్ధతిలో నూనె రాసి తలను దువ్వుకొని, ఆడవారు జడవేసుకొని హుందాగా ఉండాలి. సొల్యూషన్. మనం తలకి నూనె ప్రతిరోజు పెట్టాలి. మన చూపు ఎక్కువగా భూమాత మీద నిలపాలి. కుగురువులు, అగురువుల దగ్గరికి వెళ్ళినట్లయితే భవసాగరం శుభ్రపరుచుకొని వారి మీద షూ బీట్ చేయాలి. మనలోని మొండి వైఖరిని వదలాలి. ఏకాదశ ఇబ్బంది ఉన్నవారు పబ్లిక్ టాక్స్ చేయకూడదు. సహజయోగం ఎడల సంపూర్ణ సమర్పణ, నిబద్ధతలు అలవరుచుకోవాలి. 11 రుద్రనామాలు తీసుకుంటే మంచిది. సహస్రార చక్ర క్వాలిటీ. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత శ్రీమాతాజీ నిర్మలాదేవి. అన్ని చక్రపీఠాలు సహస్రార చక్రంలో ఉంటాయని మనకు తెలుసు. ఈ చక్రం ద్వారా మనలో నిర్విచార సమాధి స్థితి వస్తుంది. మెడికల్ టెర్మినాలజీలో కూడా ఏ మనిషి అతిగా పాస్ట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తే మనలో సుగుణాలు తగ్గుతాయని చెప్పారు. అందువల్ల స్ట్రెస్కి గురై మనం రుగ్మతల బారిన పడతామని, అనవసరపు అలవాట్లు వదిలేయమని చెప్పారు. కానీ సహజయోగుల అంతిమ లక్ష్యం నిర్విచారిత. మనకి వచ్చే 2 ఆలోచనల మధ్య ఉండే సమయాన్ని పాజ్ లేదా విలంబ స్థితి అంటారు. దీనివల్ల మనం ప్రజెంట్లో ఉంటాము. ఈ విలంబ స్థితి పెరిగి నిర్విచార స్థితి ఏర్పడినప్పుడు మన మెదడు మన శరీరంలో ఉండే మిగతా అవయవాలన్నిటికీ సమయం కేటాయించి సమస్యలను పరిష్కరిస్తుంది. మొదట్లో ఈ నిర్విచార స్థితి కష్టకరంగా ఉన్నా నెమ్మదిగా మనం ధ్యానంలో లోతుకు వెళ్లే కొద్దీ నిర్విచార స్థితి సులభమవుతుంది. అప్పుడు మనం రోజంతా పనిచేసినా నిర్విచారంలో ఉంటూ చేస్తాం. వాటి యొక్క రిజల్ట్స్ మనకి అనుకూలంగా వస్తాయి. ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్. మహమ్మారి అనబడే వివిధ వ్యాధులు ఈ చక్ర క్యాచ్ వల్ల వస్తాయి. ఉదాహరణకు కుష్టు, క్షయ వంటివి. ట్యూబర్క్యులోసిస్ లెఫ్ట్ సైడ్ వేడి ఎక్కడం ద్వారా వస్తుంది. సాధారణంగా మనం లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్కి అగ్నితత్వాన్ని వాడతాము. కానీ ఎడానాడి వేడెక్కడం ద్వారా టీబీ వస్తుంది కాబట్టి క్యాండిల్ వాడకూడదు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే సమస్యలకి మనం శ్రీ గణేషుని ప్రార్థన చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కానీ మన సహస్రారంలో ఏదో గుచ్చినట్లున్నా లేదా అరచేతి మధ్యలో గుచ్చినట్లో ఇబ్బందిగానో ఉన్నా వెంటనే మనం అక్కడి నుండి వెళ్ళిపోవాలి. పరమచైతన్యం మనకి ఈ విధమైన ఇండికేషన్స్ ఇవ్వడం ద్వారా మనల్ని జాగ్రత్త పరుస్తుంది. కన్క్లూజన్. యోగా అనగా మనలోని డివైన్ ఎనర్జీని సర్వవ్యాప్తమైన కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానించడం. అది సహజయోగంలో మాత్రమే సాధ్యం. మనం ఆ కాస్మిక్ ఎనర్జీని మన అరచేతుల్లో కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. అప్పుడు మనకి నిర్విచార స్థితి అనుభవం అయ్యి మనం పరమానంద స్థితికి చేరుతాము. అప్పుడు మనం వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా ఏం చేస్తున్నా సరే ఆ ఆనందంలో తేలియాడుతూ ఉంటాము.
మనం గంటలు గంటలు సహజయోగులతో సహజ కార్యాల గురించి, శ్రీమాతాజీ గురించి, మిరాకిల్స్ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఆనందపడతాము. కానీ సహజయోగం చేయని వారికి ఆ ఆనందం గురించి అర్థమయ్యేలా చెప్పలేము. మనం సామూహికత యొక్క ఆనందం పొందుతాము. మొదటిసారి కుండలిని సహస్రారం ఛేదించినప్పుడు మనకి కలిగే ఆనందమును స్వ ఆనంద్ అంటారు. మనం సాధకులకి ఆత్మసాక్షాత్కారం ఇచ్చి అతనికి స్వ ఆనంద్ కలగడం చూసిన మనకి కలిగే ఆనందమే పరమానంద్. మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తూ, ఫుడ్ సోకింగ్ చేస్తూ, స్ప్రెడ్డింగ్కి వెళ్తూ, శ్రీ మాతాజీ గారి ప్రవచనం వింటూ, భజనలు పాడుతూ, సెమినార్లు, పూజలు హాజరవుతూ మనల్ని మనం శ్రీ మాతాజీ గారికి సమర్పించుకుంటే మనలో బ్రహ్మానంద స్థితి పెంపొందుతుంది. అప్పుడు అన్ని ఘటనలు, ఇంట్లో పరిస్థితులు, ఆఫీసులో పరిస్థితులు, వ్యాపారం అన్నీ మనకి అనుకూలంగా మారడం గమనిస్తాము. ఎందుకంటే ప్రకృతి మనకి తోడ్పడడం మొదలు పెడుతుంది. ఈ స్థితిని రితంబర ప్రజ్ఞా స్థితి అంటారు. దీనిపైన కేవల్ ఆనంద స్థితి ఉంటుంది. దీనిని నిరానంద స్థితి అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. ఈ ఆనందాలన్నీ మనకి శ్రీ మాతాజీ గారి కృప వలనే సాధ్యమవుతాయి. మనం మన సహస్రారాన్ని పోషించుకోవడానికి ధ్యానంలో కూర్చోవాలి. మన సహస్రార సంపదని పెంపొందించుకోవాలి. ఏ బ్యాంక్ అయినా మనకి లోన్ ఇవ్వాలంటే మన దగ్గర ఏముందో చూస్తుంది. అలాగే మన సహస్రార సంపద పెంచుకుంటూ పోతే మనకి శ్రీ మాతాజీ కార్యాలు, స్వకార్యాలు సులభమవుతాయి. పూర్వకాలంలో ఋషులు, మునులు రుగ్మతల వలనో, డయాబెటీస్ తగ్గాలనో, ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ తగ్గించుకోవడానికో తపస్సులు, ధ్యానాది క్రియలు చేయలేదు. భగవంతునితో ఏకాకారత కోసమే చేశారు. ఎందుకంటే వారికి ఈ విషయాలు తెలుసు. ఎప్పుడైతే పరమాత్మతో మనం ఒక్కటవుతామో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి అని. మనకి ఈ విధంగా దొరికిన ఆనందాన్ని మనం అనుభవిస్తూ, పక్కవారికి పంచుతూ, సమాజానికి, వాతావరణానికి మనం ఉపయోగపడాలి. తద్వారా మనం ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు. చివరగా ఒక చిన్న కథ. పరమాత్ముడు ఈ సృష్టిని రచించిన ఆనందంలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందులో అసురులని, దేవతలని అందరినీ ఆహ్వానించాడట. అన్ని రకాల భోజన పదార్థాలు అక్కడ ఉంచి భగవంతుడు ఒక చిన్న షరతు పెట్టాడట. ఈ విందుని ఆరగించేవారు వారి మోచేతిని వంచకుండా తినాలి అని. అందువల్ల అసురులు, రాక్షసులు చాలా కోపంతో ఈ షరతు పెట్టి మమ్మల్ని భోజనానికి పిలిచి అవమానించారు, మోచేయి వంచకుండా తినడం సాధ్యం కాదు అని వెళ్ళిపోయారట. కానీ దేవతలందరూ సంతోషపడ్డారు. వారు మోచేతిని వంచకుండా ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందించారు. అదేవిధంగా మన సహజయోగులు ఒకరికొకరు ఉపయోగపడుతూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పరస్పర ప్రేమతో సహజయోగంలో ఎదిగి శ్రీ మాతాజీ గారిని చేరుకోవాలి. మనలో ఉన్న అన్ని చక్రాలు, నాడులలో వచ్చే క్యాచెస్ని మనం వైబ్రేషన్స్ ద్వారా నయం చేసుకోవచ్చు. మన ధ్యాన ప్రక్రియల్లో, దైనందిన జీవనంలో చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఇంచుమించు అన్ని రుగ్మతల్ని దూరం చేసుకోవచ్చు. మనకి ఉన్న రుగ్మతల మీద కాకుండా శ్రీ మాతాజీ గారి మీద చిత్తం ఉంచినప్పుడు అన్ని రుగ్మతలు వాటంతట అవే తగ్గి మన మీద ప్రెషర్ తగ్గుతుంది. ఒకసారి పరమాత్ముడు ఒక వ్యక్తికి నేను నీతోనే ఉంటానని వరమిస్తాడు. అతను స్వర్గానికి వెళ్తాడు. అందరి జీవితాలు సీడీల రూపంలో స్వర్గంలో నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకుంటాడు. అతను తన జీవితం మొదటి నుంచి జరిగిందంతా తెలుసుకుందామని తన సీడీ అడిగి ప్లే చేసి చూస్తాడు. అప్పుడు జీవితంలో తనతో పాటు పరమాత్మ యొక్క కాలిముద్రలు ఉన్నాయి. కానీ కష్టాల్లో మాత్రం ఒకరి కాలిముద్రలు మాత్రమే ఉండడం గమనించి, ఓ భగవంతుడా, ఈ సమయంలో నేను అనేక రుగ్మతలతో, సమస్యలతో, కష్టాల్లో ఉన్నాను. అలాంటి సమయంలో మీరు నన్ను ఎందుకు వదిలేశారు అని అడుగుతాడు. అప్పుడు పరమాత్మ, నా ప్రియపుత్రుడా, ఆ కష్ట సమయంలో నేను నిన్ను ఎత్తుకుని నడుస్తున్నాను. అందుకే నీకు ఒకే కాలిముద్రలు కనిపించాయి అని భగవంతుడు చెప్పాడు. ఈ కథలోలాగా శ్రీ మాతాజీ గారు మనలోనే ఉన్నారని, ఉంటారని నిజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేంత ధ్యానం మనమందరం చేద్దాం. పరిపూర్ణ విశ్వాసం మనం శ్రీ మాతాజీ గారి మీద ఉంచి నిరానంద స్థితికి ఎదుగుదాము. సొల్యూషన్:
శ్రీ మాతాజీ గారి ఎడల సంపూర్ణ సమర్పణాభావం ఉంటే ఈ చక్రం అభివృద్ధి చెందుతుంది. మన సహస్రారం 24 గంటలు ఓపెన్గా ఉంచే ప్రయత్నం చేయాలి. 3 మహామంత్రాలు చదవాలి. ఎల్లప్పుడూ శ్రీ మాతాజీ గారితో కనెక్షన్లో ఉంటూ మన కుండలినిని మన సహస్రారంలో స్థిరపరుచుకునే ప్రయత్నం చేయాలి. జై శ్రీ మాతాజీ.